ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో షణ్మోహన్ మాట్లాడారు. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, విద్యారంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 జరుపుతున్నట్లుగా కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని 1260 ప్రభుత్వ, 596 ప్రైవేటు, 20 ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 2,78,932 మంది విద్యార్థులు, అలాగే 141 ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలల్లోని 45,344 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనవలసి ఉంటుందని కలెక్టర్ చెప్పారు. పిల్లలు రావడానికి కానీ, పేరెంట్స్ రావడానికి కానీ కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఉన్న ఆర్టీసీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత ఈ రకరకాల యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేసరికి జనరల్లీ ప్రతి పేరెంట్ని, ప్రతి టీచర్ని కలిపి కూర్చోబెట్టుకొని సపరేట్గా ఆ క్లాస్ టీచర్ అసలు ఆ పర్సన్ అదే ఆ చైల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్లో బాగా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్లో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇలాంటివి చెప్పాలన్నమాట. సో ఆ యాక్టివిటీ చేసిన తర్వాత మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఇలా ప్రతి క్లాస్లో ప్రతి పిల్లవాడికి ఇలా ఆ క్లాస్ టీచర్ ఈ యాక్టివిటీ చేసిన తర్వాత అప్పటికి వచ్చిన పేరెంట్స్తో కూర్చోబెట్టి వాళ్ళ పిల్లవాడి గురించి చెప్పడం. ఆ తర్వాత 11 తర్వాత గేమ్స్ టీచర్స్కి చిన్న స్పోర్ట్స్ ఈవెంట్ లా టు ఎంగేజ్ దెమ్ ఆల్సో. విమెన్ అయితే రంగోలీ కానీ తర్వాత అలాంటి యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. మెన్ అయితే టగ్ ఆఫ్ వార్ ఇలాంటి యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. సో అది ఒక 20 minutes గేమ్స్ అయిపోతున్నాయి. ఒక పబ్లిక్ మీటింగ్ అంటే విత్ ఆల్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అటెండ్ అవుతుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు అండ్ స్కూల్స్ సంబంధించిన టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరు కూర్చొని ఈ స్కూల్ లాస్ట్ 1 yearలో జరిగిన ఇంప్రూవ్మెంట్స్ కానీ, అకాడమిక్గా పర్ఫార్మెన్స్ కానీ, అడ్మిషన్స్ కానీ, టీచర్స్ ఏదన్నా కొత్త వాళ్ళు యాడ్ అవ్వడం కానీ, ఇలాంటి ఒక స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ చదువుతూ ఈ సంవత్సరం చేసే ప్లాన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం దాని ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు మీ అందరికీ తెలిసిందే షైనింగ్ స్టార్స్ అని చెప్పి లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. 10th క్లాస్ ఇంటర్మీడియట్లో బాగా స్కోర్స్ వచ్చిన పిల్లల్ని ఆ స్కూల్ నుంచి ఎవరన్నా ఉన్న పిల్లల్ని సత్కరించుకోవటం, పూర్వ విద్యార్థులు ఎవరన్నా బాగా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళని సత్కరించుకోవడం, ఇలాగా ఒక స్కూల్లో ఒక పండుగ వాతావరణం సృష్టించి ఒక పబ్లిక్ మీటింగ్ చేసిన తర్వాత ఫైనల్గా పిల్లవాళ్ళకి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్స్, హెల్త్ రిపోర్ట్స్ కూడా, అంటే ఇన్ఫ్యాక్ట్ 3 days నుంచి మనం ఆల్ మెడికల్ స్టాఫ్ కూడా ఈచ్ స్కూల్కి పంపించి ఎస్పెషల్లీ విమెన్ అది గర్ల్స్ స్టూడెంట్స్ని ఒక హెల్త్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో